తిరియగ దేవుని పేరిట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరిట మీ అందరికీ దైవాశీస్సులు చెప్తూ, ఈరోజు దేవుడు ఏదైతే మనకి ఇచ్చిన వర్తమానం ఉందో దాన్ని మనం మొదలు పెడుతున్నాము. మన అందరికీ తెలిసిన విషయం, మన కొంతకాలం నుంచి చివరి రోజుల వర్తమానం సంబంధించిన విషయంలో దేవుని యొక్క ప్రేరణతో మనం పంచుకుంటున్నాం. అలాగే ఈరోజు మనకి చివరి రోజుల ఈ వర్తమానంలో పోయిన వారం మనం మాట్లాడింది, దాని ముందు 3 వారములు కూడా యేసయ్య చివరి రోజుల గురించి ఏం చెప్పారు అనేది, తర్వాత పోయిన వారం మనం మాట్లాడుకుంది, మన అధ్యయనం చేసింది చివరి రోజుల గురించిన 4వ భాగం. దాంట్లో దానియేలు ప్రవచనం, దానియేలు ప్రవచనం 70 సంవత్సరముల ప్రవచనం గురించి దేవుడు మనకు ధ్యానం చేయడానికి అనుమతించారు. ఈరోజు అది చివరి రోజుల 4వ భాగం అయితే, దానియేలు 70 వారముల ప్రవచనంలో అది మొదటి భాగం. ఈరోజు చివరి రోజుల వర్తమానమే. మరి దానియేలు ప్రవచనంలో 70 సంవత్సరముల ప్రవచనంలో ఇది 2వ భాగం. అంటే పోయిన వారం మొదటి భాగం దానియేలు 70 సంవత్సరాల ప్రవచనంలో, ఈరోజు అది 2వ భాగం. ఈరోజు 2వ భాగంగా మన ధ్యానం చేయబోయేది, చివరి రోజుల్లో ఇశ్రాయేల్ అనే దేశం ఉంది కదా, ఆ దేశం అనే కోణంలో ఈరోజు మన వర్తమానం ఉంది. అది కొంచెం, ఎందుకంటే ఇశ్రాయేల్ లేకుండా ఏమీ లేదు, ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ జనాంగం లేకుండా ఏమీ లేదు. దేవుడు ఈ లోకంలో మనం చూస్తే అన్యులు తీసుకురా ముందు ఆయన ఏర్పరచుకున్న సొంత జనాంగం ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం. సో అందుకని వాళ్ళు లేకుండా లేదు. సో చివరి రోజుల ఈ వర్తమానంలో దానియేలు 70 సంవత్సరముల ప్రవచనంలో 2వ భాగంగా ఈరోజు ఇశ్రాయేల్ దేశం అనే కోణం నుంచి మనం ఏమి చెప్పబడింది అనేది మనం చూసుకుందాం. దాని ముందు ఈ దానియేలు 70 వారములు అంటే 70 సంవత్సరములు 70 వారముల ప్రవచనంలో వచ్చేసి, పోయిన వారం మనం చాలా విషయాలు చూసుకున్నాము. అది ఒకసారి మీ గుర్తుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ మొత్తం ప్రవచనం ఎక్కడుంది అని చూస్తే, దానియేలు 9వ అధ్యాయం 25, 26, 27 ఈ 3 వచనంలోనే ఉంది. పోయిన వారం మనం ధ్యానంలో 25వ వచనం చూసుకున్నాం తేటగా. అలాగే 26 మొదటి భాగం టచ్ చేసుకున్నాం. మరి ఈరోజు కూడా 25 టచ్ చేసి 26, ఇంకా టైం ఉంటే మనం 27 కూడా చూసుకోవచ్చు. అది ఎలాగని మనం దేవుని వైపు తిరుగుతాం. ఇప్పుడు పోయిన వారంలో మనం దానియేలు 70 వారముల ప్రవచనం, 70 వారములు అనగానే మీకు అర్థం అవ్వాలి 70 సంవత్సరములు. సో దానియేలు 70 వారముల ప్రవచనం మనకి అర్థం అవ్వలేదంటే మనకి ఏమేమి అర్థం కాదు అని తెలుసుకున్నాం కదా. ఏమేమి అర్థం కాదు అంటే, ఇక్కడ మనకు దానియేలు 70 వారముల ప్రవచనం అర్థం కాలేదంటే, శ్రమల కాలం ఎందుకు 7 సంవత్సరాలు ఉన్నాయి అని మనకు అర్థం కాదు. రెండవది ఏంటి, శ్రమల కాలం మొదలుపెట్టింది అంటే ప్రారంభం ఏంటి, ఏది మొదలుపెట్టింది అనేది కూడా మనకు అర్థం కాదు. తర్వాత శ్రమల కాలం మొదలైన తర్వాత మధ్యలో ఏం జరుగుతుంది, మొదలవడానికే ఎలా మొదలవుతుంది అనేది కూడా మనకు తెలియదు. తర్వాత మనం మాట్లాడుకున్నాము యాంటిక్రైస్తు అంటాం కదా. ఈ యాంటిక్రైస్తు వచ్చేసి ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఏ దేశం నుంచి, రాజకీయ నాయకుడా లేకపోతే మతం సంబంధించిన నాయకుడా అనేది మనకు తెలియదు. ఇంకా ఏం తెలియదు అంటే, ఈ దానియేలు 70 వారముల ఈ ప్రవచనం అర్థమవ్వలేదంటే 69వ వారముగును 70వ వారముగును మధ్యలో ఉండే ఎడపాటు, ఆ గేప్ మనకు అర్థం కాదు ఏంటి అనేది. అది మనకు తెలుసు. ఆ గేప్ అనేది ఏంటి, చర్చ్ ఏజ్, సంఘ యుగం అండి, సంఘం సంబంధించిన యుగం అన్నమాట. అది కూడా మనకు అర్థం కాదు. సంఘం సంబంధించిన యుగం అంటే ఆ యుగంలో ఎవరున్నారు?
మనమే ఉన్నాం కదా. సో ఇది మనకు అర్థం అవ్వాలన్నా కూడా దానియేలు 70 వార ప్రవచనం వచ్చేసి మనకు అర్థం అవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు యేసయ్యనే మెస్సయ్య అనే రుజువు ఎక్కడుందంటే ఈయన చెప్పిన ప్రవచనంలే. తర్వాత మన లూకా దీన్ని చూసుకున్నా కానీ మనకి రుజువులు దొరుకుతాయి. ఆయన్నే మెస్సయ్య. ఎందుకంటే ఆ సమయంలో అన్నీ కూడా కరెక్ట్గా ప్రవక్త దానియేలు, ఆ తర్వాత ఇంకెవరు యెరెమీయా, ఆ తర్వాత ఇంకా ఎజెకియేలు, వీళ్ళందరూ కూడా క్లారిటీగా మనకు చెప్పి ఉన్నారనమాట. అందుకనే ఇది మనం తెలుసుకోవాలనేది. ఇప్పుడు దానియేలు 70 వారంల ఈ ప్రవచనంలో దానియేలు ఎందుకు అని ఈ ప్రవచనం ఆయనకి కలిగిందంటే, దానియేలు వచ్చేసి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏ విషయంలో? ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి బానిస నెబుకద్నెజర్ అన్ని పట్టణంను మందిరంను కూల్చి వాళ్ళను చెరపట్టుకుని, అంటే దాసత్వమును పట్టుకుని దానికి అది ఒకటి. ఇంకోటి మందిరం కూలిపోయింది, పట్టణం కూలిపోయింది. ఈ విషయంలో వచ్చేసి యూదుడైన దానియేలు అస్సలు ఒప్పుకోవట్లా, తట్టుకోవట్లా. అందుకని దానియేలు ప్రవక్త కాబట్టి ఆయన మనందరికీ తెలిసిన రీతిలో ఆయన దాసత్వం చేయడానికి తీసుకెళ్ళిపోయినా కానీ బబులోనుకి, అక్కడ ఆయన ఇవ్వబడిన గదిలో వచ్చేసి రోజు 3 సార్లు మోకరించి కిటికీని తెరుచుకుని ఏం చేశారు? ఆయన యెరూషలేం వైపు చూసి ఆయన ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వచ్చేసి ఈ ప్రవచనం ఆయనకి ఇచ్చారు. ఏ ప్రవచనం ఇచ్చారు? 70 వారంల ప్రవచనం ఆయనకి ఇచ్చారు. మరి దానియేలు ఈ ప్రవచనం ముందే ఆయన ఉద్దేశం ప్రార్థన చేయడానికి ఆయన వచ్చేసి ఈ 70 సంవత్సరముల ఈ బానిసత్వం ఉంది కదా, ఇది అవ్వగానే వెంటనే ఏమవ్వాలి? ఆయనకి వీరందరూ వెళ్ళిపోవాలి, అక్కడ పట్టణం మరి కట్టబడాలి, అలాగే మందిరం కూడా కట్టబడాలి వెంటనే. మరి అది జరిగింది. కానీ దానియేలు అనే ప్రవక్త ఎదురు చూసిన ఆ సమయం లోపల అది జరగలేదు. ఇది మనం చూసుకున్నాం. ఆ టైంలో జరగలేదు. అది ఎంతవరకు అలా లాగి తీసుకొచ్చిందంటే చివరి రోజుల వరకు తీసుకొచ్చింది. 70 వారములు అంటే మనకు ఇదే దానియేలు గ్రంథం 9:1 ప్రకారం ఆ వారములు అనేది సంవత్సరములు అనేది మన అందరికీ తెలుసు. సో 70 సంవత్సరములు ఎక్కడుంది? ఇప్పుడు దానియేలు ఈ ప్రవచనం చూసి దగ్గర ఎన్ని 2500 సంవత్సరములనే ఇంకా పైన అయిపోయింది. మరి ఇంకా కూడా అది ముగింపుకు రాలేదు అనేటప్పుడు దానియేలు ఎదురు చూసిన ఆ సమయంలో అది జరగలేదు. ఎందుకంటే అది చివరి రోజుల వర్తమానం సంబంధించింది కాబట్టి. మరి ఈ 70 సంవత్సరములు వచ్చేసి మనం చూసుకునే రీతిలో 70 సంవత్సరములు అనేది 3 భాగంగా చూసుకున్నాం కదా. ఈ 70 సంవత్సరములే 3 భాగంగా తేటగా మనం చూసుకున్నాం. మొదటి భాగం అనేది ఏంటి? ఈ 3 భాగంలో మొదటి భాగంలో ఏమి సమయం ఉందంటే 69 వారములు, అంటే 69 సంవత్సరములు ఉన్నాయి. 62 తర్వాత 7 వారములు కలిపి 69. ఇది ఒకటి తర్వాత వెంటనే జరిగిపోతుంది. మరి రెండవ భాగం చూస్తే 70వ వారం, అది 1 వారమే, అంటే 7 సంవత్సరములు. అది మనకు తెలుసు, శ్రమల కాలం. 69 సంవత్సరములు ఇది మొదటి భాగం అయితే, రెండో భాగం ఏంటి? ఇంకో 1 వారం మిగిలింది, అది 70వ వారం, 7 సంవత్సరములు శ్రమల కాలం. మరి మధ్యలో 69వ వారం 70వ వారం ఏముంది? ఒక గ్యాప్ ఉంది, ఒక ఎడపాటు ఉంది. అదే సంఘయుగం అంటున్నాం కదా. ఆ గ్యాప్ ఎంత కదా? కిందటి వారం మనం ధ్యానం చేసుకున్నాము, ఎంత అని కూడా ధ్యానం చేసుకున్నాము. అండ్ ఒక్కొక్కటి ఏ తారీఖులో పడుతుంది, ఏ డేట్ల కరెక్ట్గా సెట్ అయింది, రోజులకు కూడా చూసుకున్నాం. రోజు, నెల, సంవత్సరం కూడా మనం చూసుకున్నాం. అది ఎలా చూసుకున్నాము? రోజు ఎలా వచ్చింది? ఒకసారి ఇప్పుడు మన దానియేలు గ్రంథం తీసుకుందాం. దానియేలు పుస్తకం తీసుకుని దానియేలు 9, 25, 26, 27 మన గుర్తు కోసం ఒకసారి చదువుకుందాం. చదువుకున్న తర్వాత మరి మనం వర్తమానంకి వెళ్దాం. చదవండి.
యెరూషలేము మరలా కట్టించునని దానియేలు 9:25 చదువుతున్నారు, 25, 26, 27 మూడు చదువుతారు. డానియల్ 9:25, 26, 27 చదవండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయమందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన బిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగు జరుగును. ఆమేన్. ఇప్పుడు మీకు ఎంతమంది అర్థమైందో నాకు తెలియదు. నేను ఒకసారి అలా పై చెప్పేసి మనం లోతుగా వెళ్దాం. 25 దానియేలు 9:25లో ఏం చెప్పబడిందంటే, ఆజ్ఞ బయలుదేరిన ఆ సమయం నుంచి ఏమని చెప్పింది? ఆజ్ఞ బయలుదేరిన ఆ సమయం నుంచి అంటే మనకు తెలుసు, మందిరం కట్టడానికి 3 రాజులు 3 సమయంలో, పోయిన వారం ధ్యానం గుర్తు చేసుకోండి, మందిరం కట్టడానికి 3 రాజులు 3 వేరు సమయములలో వాళ్ళు ఆజ్ఞ పంపించారు. అంటే మొదటిసారి ఆ రాజు ఆజ్ఞ పంపించేటప్పుడు మందిరం కట్టాలని ఆజ్ఞ పంపించేటప్పుడు అది పూర్తి కాలేదు. మరి రెండో రాజు కూడా ఆజ్ఞ పంపించాల్సిన అవసరం వచ్చింది. అది పంపించిన తర్వాత అది కూడా పూర్తయింది, మరి ముగింపు కాలేదు. అందుకని మూడవది ఉండే రాజు అర్థశాస్త్రస్ కదా, అర్టాసెక్సెస్ అంటారు. అర్టాసెక్సెస్ అంటే ఇంగ్లీష్ చెప్తారు, అర్థశాస్త్రస్ అదేనా తెలుగులో? వదిలేండి. సో ఈ రాజు ఏం చేశారంటే, మూడోసారి మందిరం కట్టడానికి ఆయన ఏం చేశారు అంటే, ముగింపు పనులు, డెకరేషన్ అంటాం కదా, ఆ పనులన్నీ ముగించడానికి ఆయన చేసిన తర్వాత అదే రాజు ఏం చేశారంటే ఇంకొక ఆజ్ఞ పంపించారు. ఆ ఆజ్ఞ దేనికోసం? 3 ఆజ్ఞలు 3 రాజులు వేరే సమయంలో పంపించారు. ఇప్పుడు మందిరం ముగించబడింది, కట్టబడింది. మరి ఇదే మూడో ఆజ్ఞ పంపించిన మూడో రాజు అర్థశాస్త్రస్ అనుకుంటాను, ఆయన ఇంకో ఆజ్ఞ పంపించాడు. అది పట్టణం కట్టడానికి. దేని కట్టడానికి? పట్టణం. 3 సార్లు ఆజ్ఞ పంపించింది మందిరం కట్టడానికి, టెంపుల్. అలాగే ఈసారి ఈ మూడో రాజు ఏం చేశారంటే పట్టణం కట్టడానికి. ఇప్పుడు దానియేలు 9:25లో ఈ ఆజ్ఞ బయలుదేరిన సమయం నుంచి అంటే మందిరం కట్టడానికి ఆజ్ఞ బయలుదేరిన సమయం కాదు, పట్టణం కట్టడానికి ఆజ్ఞ బయలుదేరిన ఆ సమయం అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి సమాధానముకు రాజుగా వచ్చిన యేసయ్య ఉన్నారు కదా. సో ఇక్కడ 69 వారములు అయిన వెంటనే యేసయ్యని ఏం చేస్తారు? వాళ్ళు చంపేస్తారు, సిలువలో వేస్తారు కదా, చంపేస్తారు. మరి యేసయ్య నేనే నిజమైన రాజు అని చెప్పేసి యెరూషలేముకు వస్తారు కదా. ఆ వచ్చిన రోజు మనకు తెలుసు. ఈ 69 వారములు లెక్కబట్టి మన వచ్చిన రోజు ఏం పెట్టుకున్నాం? మార్చి 14, 445
క్రీస్తు పూర్వం, 445 బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్, అది కాదు, ఆఫ్టర్ క్రైస్ట్. ఏంటంటే పుట్టిన తర్వాత కదా, పుట్టిన తర్వాత కదా. సరే, ఇప్పుడు నేను డేట్లు తీసుకుంటే నాకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంది రెండో వారమును, రెండో వారం అంటే రెండో భాగంను, 3 భాగంలో రెండో భాగంను, 3వ భాగం అంటే 69వ వారమును 70వ వారముల మధ్యలో మనకి గేప్ ఉంది. ఈ గేపు సంఘకాల యుగమని చెప్పుకున్నాం. ఇప్పుడు చూస్తే మనం ఈ ఆజ్ఞ బయలుదేరింది ఎప్పుడు అంటే, ఈ ఆజ్ఞ పట్టణం కట్టడానికి ఆజ్ఞ బయలుదేరింది మార్చి 14, 445 క్రీస్తు ఆజ్ఞ బయలుదేరింది. క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్. ఎందుకంటే అప్పుడు యేసయ్య ఇంకా రాలా. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఇది పట్టణం. ఇప్పుడు యేసయ్య ఈ ఆజ్ఞ బయలుదేరిన తర్వాత, ఆయన ఆజ్ఞ బయలుదేరిన తర్వాత నుంచి 69 వారములు కదా. ఈ 69 వారములలో దీని మన ప్రొఫెటికల్ క్యాలెండర్గా తీసుకుంటే 300 డేస్. ఓకే, దానికన్నా ముందు ఎన్ని సంవత్సరములు అంటే 69 ఇంటూ 7, 69 ఇంటూ 7 483 సంవత్సరములు. ఈ 483 సంవత్సరముల తర్వాత యేసయ్య ఏం చేస్తున్నారు? కరెక్ట్గా ఒకరోజు ఆయన వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారు? యెరూషలేము మందిరముకు. నేనే నిజమైన రాజును, నేనే నిజమైన మెస్సయ్య, రక్షకుడును అని చెప్పేసి వెళ్ళిన రోజు మనం చూసుకున్నాము. అది ఏప్రిల్ 6వ తారీఖు. ఏప్రిల్ 6 ఏంటిది కాదు, ఏప్రిల్ 6th 32 AD. ఏంటి AD అంటే ఏంటి? క్రీస్తు సగం అంటే ఆఫ్టర్ క్రైస్ట్. AD 32. ఇప్పుడు మన 2024లో ఉన్నాం కదా. ఇలాగా 32వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖు ఆయన ఏం చేశారు? వచ్చారు. ఈ లెక్క ఎలా వచ్చింది మనకు అంటే, 69వ వారం అయిన తర్వాత 483 సంవత్సరములు ఉన్నాయి కదా. ఈ 483 సంవత్సరంలో మన లెక్క పెడితే ఒక సంవత్సరానికి ప్రొఫెటికల్ క్యాలెండర్లో 360 రోజులు కదా. 483 ఇంటూ 360 రోజులు మనకి 1,78,808 రోజులు వస్తుంది. దాంతోపాటు ఇంకొక 360 రోజులు చేర్చుకోవాలి. ఎందుకు? మన సంవత్సరములు లెక్క పెట్టేటప్పుడు 0 అనే సంవత్సరం రాదు కాబట్టి ఒక సంవత్సరం లెక్క పెట్టుకుంటే ఇప్పుడు మనకు వచ్చిన డేట్ ఏం డేట్? అది ఏప్రిల్ 6 క్రీస్తు సగం. ఏప్రిల్ 6 అంటే క్రీస్తు సగం 32వ సంవత్సరం. అర్థమైందా? కరెక్ట్ రోజు, నెల, సంవత్సరం మనకి లెక్కొచ్చింది. ఇప్పుడు మనం ఈ ఒక్క విషయం మనకి సరిపోతుంది. యేసయ్యనే నిజమైన దేవుడు, నిజమైన రాజు, నిజమైన ప్రభువు, నిజమైన రక్షకుడు, ఆయనే మెస్సయ్య అనేది ఈ ఒక్క విషయం మనకు సరిపోయింది. మరి ఏప్రిల్ 6వ తారీఖు నేనే రక్షకుడిని అని చెప్పేసి మందిరంకి వెళ్ళిన యేసయ్యను ఏం చేశారంటే, 4 రోజుల తర్వాత ఏప్రిల్ 10 అదే క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం 32లో ఏం చేశారు? శిలువ మరణం వేశారు. 4 రోజుల తర్వాత. అది మనకు తెలుసు, ఎందుకంటే చివరి పస్కా పశువు ఆయన్నే అయ్యారు. ఆ రోజు థర్స్డే కదా పస్కా పండుగ. చివరి పస్కా పశువు ఆయన్నే అయ్యారు. ఇప్పుడు థర్స్డే వాళ్ళు సిలువ వేశారు కాబట్టి థర్స్డే 3 గంటలు, థర్స్డే డే టైంలో పగలు 3 గంటలకు సిలువ వేస్తే థర్స్డే రోజు ఒక రోజు కలిసింది, ఫ్రైడే ఒక రోజు కలిసింది, సాటర్డే ఒక రోజు కలిసింది. మరి సండే 4వ రోజు రాముందు 3 గంటలకే, అంటే ఇంకా సూర్యుడు రాముందే 3 పగలైందా. అలాగే గురువారం థర్స్డే కదా, గురువారం నైట్, ఫ్రైడే, శుక్రవారం నైట్, శనివారం నైట్, 3 పగలు 3 రాత్రి,
యోనా ఎలా శాప కడుపులో 3 రాత్రి 3 పగలు ఉన్నారో అలాగే యేసయ్య భూగర్భంలో 3 రాత్రి 3 పగలు ఉన్నారని రాయబడింది కదా. అలాగే ఇక్కడ ఇలా జరిగింది. సో దీనికన్నా ఇంకా లెక్కలు మనకు ఏం కావాలి, దీనికన్నా రుజువు ఏం కావాలి? మరి ఇవన్నీ ఉన్నా కానీ యూదులు నమ్మారా? వాళ్ళ దగ్గర ఈ పుస్తకం ఉంది. ఏది ఉంది? పాత నిబంధన ఉంది కదా, వాళ్ళకి ప్రవక్తలు రాసింది, మోసే గారు రాసింది, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంది. ఉన్నా కానీ ఈ లెక్కలన్నీ వాళ్ళు చూడలేదు, లేదు వాళ్ళ కళ్ళు కప్పబడింది. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే, దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు యూదులు యేసయ్యను ఎందుకు రక్షకుడుగా అంగీకరించలేదు? యూదులు యేసయ్యను ఇన్ని ఆధారములు వాళ్ళ చేతిలో పెట్టుకుని, లెక్కలు కరెక్ట్ ఉండేవాళ్ళు ఇన్ని ఆధారములు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు ఎందుకు యేసయ్యను అంగీకరించలేదు అనేటప్పుడు ఇక్కడ వాళ్ళకి ఈ డేట్లు కూడా తెలుసు, ఈ తారీఖులు అన్నీ కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు అంగీకరించలేదని ఎక్కడ చెప్పబడింది? ఎవరు చెప్పారు మనకు యేసయ్యను వాళ్ళు అంగీకరించలేదని? అంటే మనం మాట్లాడేది యూదులు ఒక వ్యక్తిగతమైన ఒక విశ్వాసులు. కొంతమంది యేసయ్యను అక్సెప్ట్ చేసి ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లా ఇస్రాయేల్ అనే దేశం గురించి మాట్లాడుతున్నాం. మొత్తాన్ని ఇస్రాయేల్ అనే దేశం గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆ ఇస్రాయేల్ అనే దేశం వచ్చేసి యేసయ్యను ఇంకా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తించలేదు, యేసయ్యను రక్షకుడిని గుర్తించలేదు. ఇది ఎక్కడ చెప్పబడింది అని చూస్తే ఇప్పుడు మనం ఇది ఎక్కడ చెప్పబడింది అని దీనికి మన లూకా ఎక్కడ వెళ్ళాలి? లూకా 19:41, 42, 43, 44 చదవండి ఒకసారి తెలుగులో. లూక్ 19:41-44. లూకా 19:41 చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందు అయినను సమాధానం సంబంధమైన సంగతులను తెలిసి కొనని ఎడల. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ యేసయ్య లూకా భక్తుడు ఏం రాస్తున్నాడు? యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన గలిలియాలో ఉంటారు కదా, గలిలియా ప్రదేశంలో ఉంటారు. అక్కడి నుంచి కింద దిగి వస్తే ఆ వచ్చే దారిలో బెత్ఫేజ్ అనే స్థలం ఉంది. మనం దీని ముందు వర్తమానం కూడా మాట్లాడుకున్నాం. అక్కడ ఎవరుంటారు? యూదుల్లో ఈ మందిరం ఉంది కదా, యెరూషలేం మందిరంకు ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ అక్కడ ఉంటారన్నమాట, బెత్ఫేజ్ అనేది. సో ఈయన అక్కడ దాన్ని దాటి అక్కడ వెళ్ళేటప్పుడు ఆ యూదులతో మాట్లాడిన విషయం వచ్చేసి ఇక్కడ చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే, మీరు వాళ్ళతో మాడేప్పుడు ఆయన ఈ పట్టణంను దాన్ని చూసి ఏడ్చి ఆయన మాట్లాడుతున్నారు యేసయ్య. ఎందుకు ఏడ్చి మాట్లాడుతున్నారంటే, ఆ పట్టణం వచ్చేసి ఆ చివరి దినముందు, చివరి రోజులో తీర్పు దినం ఉంది కదా, తీర్పు అంటే అన్యులు వచ్చేసి, శత్రువులు వచ్చేసి ఆ పట్టణంను కానీ మందిరం కానీ దాడి చేస్తారు కదా, కూల్స్తారు కదా. ఆ రోజు ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు గురించి ఆయన తలుచుకుని ఆయన ఏం చేస్తున్నారు? ఏడ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు చదవండి ఇంకా. నీవును ఈ నీ దినమందైనను. ఆ ఈ నీ దినమందైనను అంటే ఆ ఏ దినం అంటే ఆ దినం. ఎందుకంటే శత్రువులు వచ్చి దాన్ని ఏం చేయబోతున్నారంటే తెలుసా? నేలమట్టం చేస్తారంట. ఏం చేస్తారు? పట్టణమును మందిరమును నేలమంటం అంటే ఇంగ్లీష్ చదివినప్పుడు అదిరిపోయాను. లెవెల్ టు గ్రౌండ్ అని ఉంది. లెవెల్డ్ టు గ్రౌండ్ అంటే అయిపోయింది, నేలమట్టం చేసి వెళ్ళిపోయారంట. అన్నీ మొత్తానికి నాశనం చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి దానే ఈ దినం ముందు ఏం చెప్పింది? సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకు ఎంతో మేలు. అంటే ఈ విషయంలో ఇలా జరగబోతుంది, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ చేతులు ఉండే గ్రంథంలో ఆ విషయంలో లెక్కించబడింది. అది వాళ్ళకి చదవాలి, తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. మరి యేసయ్య ఏం చెప్తున్నారు? మీ చేతులు అన్ని పెట్టిన తర్వాత కూడా మీరు తెలుసుకొనిన ఎడల అది మీకు ఎంతో మేలు. మరి మీరు తెలుసుకోలేదని అర్థం. చదవండి.
కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. మరుగు చేయబడినవి. ఎవరు చెప్తున్నారు అది? యేసయ్య చెప్తున్నారు. పౌలు భక్తుడు రాశాడు. తర్వాత దీన్ని బేస్ చేసుకుని పౌలు భక్తుడు రాశారు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు వాళ్ళ కన్నులు ఏమైందంట? మరుగు చేయబడింది. మరుగు చేయబడింది అంటే ఆ మరుగు చేసింది ఎవరు అంటే, నేను ఇంతవరకు అనుకున్నాను దేవుడు అని. కాదు. ఇది ఎంత బాగా రాశారంటే, వాళ్ళ కళ్ళు మరుగు చేయబడింది కాబట్టి యేసయ్య, ఇంకా మీకు చదవండి వస్తుంది, చదవండి. ఆ తర్వాత కన్నులకు మరుగు చేయబడింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎరుగకుంటివి. నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి. ఒక్క నిమిషం చూడండి. శత్రువులు అంటే ఎనిమీస్ ఎలా వస్తారంట? వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు బ్యారికేడ్ చేస్తారంట. ఏం చేస్తారంట? వీళ్ళను ఒక్కరు కూడా ఎక్కడ వెళ్ళనివ్వకుండా మొత్తానికి, అంటే సీజ్ అంటారు కదా ఇంగ్లీష్లో, దాన్ని బ్యారికేడ్ అంటారు కొన్ని వెర్షన్లో. ఇది మొత్తాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫుల్గా అన్ని సరౌండింగ్ ఫుల్గా వాళ్ళు చుట్టి ఏం కదలనీయకుండా. చదవండి. నీ చుట్టూ గట్టు కట్టి అంటే తెలుసు కదా మనకు, గట్టు అంటే తెలుసు కదా, దాన్ని ఫెన్స్ లాగా వేయడం అనమాట. గట్టు అంటే వాళ్ళందరూ వచ్చి అలాగా. చెప్పండి. ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి అంటే ఏ కోణంలో చూసినా, ఏ దశలో చూసినా నువ్వు ఎక్కడ పారిపోకుండా ఏం చేస్తారంట? అన్ని దశలను గట్టుకట్టి. చెప్పండి. నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఎలాగుంది తెలుగులా? నేల కలిపి అంటే ఏంటి? మట్టితో మట్టి నాశనం చేయడం. చెప్పండి. నీలో రాతి మీద ఇప్పుడు ఇది మందిరం గురించి మాట్లాడడం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఆయన? మందిరం గురించి. నీ మందిరంలో ఒక్క రాయి ఇంకో రాయి పైన ఉండకుండా చేసి అన్ని మొత్తాన్ని నేలలో కలిపేసి వెళ్ళిపోతారని అక్కడ చెప్పబడింది. చెప్పండి. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ఆమేన్. చూడండి ఎంత ఘోరంగా అంటే, యేసయ్య ఇక్కడ ఏం చేశారు తెలుసా? వాళ్ళకి ఇశ్రాయేల్ అనే దేశంకి వచ్చేసి దేశవ్యాప్తంగా ఆయన శాపం ఇస్తున్నారు ఇక్కడ. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు ఎరగలేదు కాబట్టి. ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ యేసయ్య ఇది ఏ రోజు చెప్పారంటే, ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు సగం, ఏప్రిల్ 6th ఇయర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 32 కదా. ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు సగం 32. ఆ సంవత్సరంలో ఆయన విజయవంతంగా ఏం చేస్తున్నారు? ఆయన యెరూషలేము మందిరంకు ప్రవేశం చేస్తున్నారు కదా. ఆ వెళ్ళేటప్పుడు ఆయన చెప్పింది ఏం చెప్తున్నారు ఆయన? మీరు ఇంకొంచెం చదవాలనుకుంటా. 44 చదవండి. చదవండి కొంచెం. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో కాదు, అది కాదు, వదలండి. ఓకే, మీరు అయిపోయింది అది. ఇప్పుడు చూడండి. యేసయ్య నిజమైన మెస్సయ్యగా, రక్షకుడుగా ఆయన మందిరముకు వెళ్తారు కదా. ఆ రోజు ఏప్రిల్ 6 క్రీస్తు శకం 32. ఇప్పుడు ఇలా వెళ్ళేటప్పుడే ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు మొదటిసారి నిజమైన దేవుడు నేను వచ్చేటప్పుడు మీరు నన్ను ఎరగలేదు కాబట్టి మీకు ఈ నాశనం వచ్చింది అని చివరి వచనం చెప్పింది. ఇప్పుడు మనం చూసుకుంటే యేసయ్య ఇది మందిరంకు వెళ్ళా ఆ రోజు విజయవంతంగా ప్రవేశం అవుతున్నారు, నేనే రక్షకుడు అని ఆ రోజు ఏప్రిల్ 6 క్రీస్తు శకం 32లో ఇది చెప్పబడింది. ఇప్పుడు ఆ టైంలో ఆయన అలా వెళ్ళేటప్పుడు మనందరూ చదివి ఉంటాము. జనులు, అక్కడ ఉండే జనులు అందరూ కూడా ఏమన్నారు? యేసయ్యను గుర్తులేదా? హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పేసి చెప్పారా లేదా? వాళ్ళని చెప్పేటప్పుడు అక్కడున్న యూదుల్లో పరిసయ్యులు, మెయిన్గా పరిసయ్యులు ఏం చేశారు తెలుసా? అలా చెప్పొద్దని చెప్పారు. వాళ్ళు ఆపారు. మరి జనాలు వినలేదు. జనాలు వచ్చి చెప్తున్నారు. ఇలా చెప్పి యేసయ్యను ఆహ్వానిస్తుంటే ఆయన నిజమైన
రక్షకుడు మన కోసం వచ్చిన మెస్సయ్య అని చెప్పేసి ఆహ్వానిస్తుంటే ఈ పరిచయాలు వాళ్ళని ఏం చేస్తున్నారు, అదుపులో పెడుతున్నారు, చేయకూడదు అలా చెప్పకూడదు అని చెప్పేసి. మరి సదుకేయులు కూడా దానికి యేసయ్యనే రక్షకుడు అని చెప్పేసి సపోర్ట్ అయితే చేయలేదు. అందుకని మొత్తానికి యూదా జనం, ఇశ్రాయేల్ జనాంగం ఏమైంది, యేసయ్యను అంగీకరించలేదు అక్కడ. ఇప్పుడు ఈ జనాలు ఏప్రిల్ 6వ తారీఖు యేసయ్యను హోసన్నా జయం అని చెప్పేసి సౌట్ చేసిన వాళ్ళు ఏప్రిల్ 10కి వచ్చేటప్పుడు అదే జనాలు ఏం చేశారు తెలుసా, ఈయన్ను సిలువలో వేయండి అని చెప్పారు. అలాగా యూదులు వచ్చేసి ఏం చేశారు, యూదులు కదా వాళ్ళు ఏం చేశారు, యేసయ్యను ఎరగలేదు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడేది ఇది దానియేలు ప్రవచనంలో వచ్చేసి యూదులు వాళ్ళను మన్నించబడలేని ఇది దుర్మార్గం, ఇది యేసయ్యని ఎరగలేదు అనేది. ఎందుకంటే మొదటిసారి ఆయన వచ్చారు, వాళ్ళ కోసమే వచ్చారు, మరి వాళ్ళు ఎదురు చూసింది వేరలాగా ఉండింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈయన యేసయ్యను సొంత రక్షకుడు, ఈయనే మన మెస్సీయా అని ఎరగలేదు. అది తప్పైంది. ఇప్పుడు ఎందుకు తప్పైంది, దీనికి ఎందుకు మనకి యేసయ్య ఈ దేశవ్యాప్తంగా శాపం ఇచ్చారు అని చూస్తే మనకి ఇంకోసారి గుర్తు చేసుకుందాం. కారణం వచ్చేసి దానియేలు ప్రవచనం ప్రకారం, దానియేలు 70 వారంలో ప్రవచనం ప్రకారం ఆజ్ఞ బయలుదేరింది. ఆ రాజు అర్థశాస్త్రం ఉన్నాడు కదా, ఆ రాజు ఆజ్ఞ బయలుదేరింది ఎప్పుడు, మార్చి 14, 445 క్రీస్తు పూర్వం, మార్చ్ 14, 445 బిఫోర్ క్రైస్ట్ BC కదా. అక్కడి నుంచి మనం లెక్క పెట్టుకున్నాం. లెక్క పెట్టుకున్నాము, 69 వారములు అంటే సంవత్సరంలో, ఒక సంవత్సరానికి 360 రోజులు లెక్క పెట్టుకుని 483 సంవత్సరంలో వచ్చింది. ఇంకొక సంవత్సరం ఆడ్ చేసుకోవాలి, అంటే 360 రోజులు ఆడ్ చేసుకుంటే 1,78,808 మనకి రోజులు వచ్చింది. ఆ రోజులతో పాటు ఇంకో 360 రోజులు ఆడ్ చేసుకుంటే మనకు ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు సగం, ఏప్రిల్ 6, 32 అప్పుడు ఆయన వచ్చారు. ఇది దానియేలు ప్రవచనం చేసిన 70 వారంలో ప్రవచనంలో ఉంది అని వాళ్ళు ఎందుకు ఎరగలేదు. ఇది యేసయ్య ఏం చేశారు, యేసయ్య దేశవ్యాప్తంగా వాళ్ళ కళ్ళు మరుగుపరచబడింది కాబట్టి దేశవ్యాప్తంగా మొదటిసారి ఆయన వచ్చారు. ఎవరు, యేసయ్య రక్షకుడిగా మొదటిసారి వస్తే ఎందుకు వాళ్ళు ఎరగలేదు అని చెప్పేసి మొత్తానికి దేశవ్యాప్తంగా ఇశ్రాయేల్ పైన ఏం చేశారు, ఆయన శాపం ఇచ్చారు. శాపం ఇవ్వడానికి రీజన్ వాళ్ళు ఎరగలేదు కాబట్టి. అంటే ఇక్కడ మనం నాకు ఎవరు చెప్పలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం పోయిన వారం చూసుకున్నాం, లోపల సాఫ్ట్వేర్ పెట్టినాడు ఆయన. దేవుడు అన్నిలైనా కానీ దేవునికి సంబంధించిన సాఫ్ట్వేర్ లోపల ఆయన పెట్టిన, అందుకు నేను ఎరగలేదు తెలియదని చెప్పడానికి వీలు లేదు. అలాగే ఇప్పుడు చూడండి, యేసయ్య 41-42, ఇప్పుడు లూకా 19:41-42 చదువుకున్నాం కదా. దాంట్లో యేసయ్య ఏం చెప్పినారు అక్కడ, వాళ్ళు ఎందుకు కళ్ళు మరుగు చేయబడిందంటే, యేసయ్య యెరూషలేమును అక్కడ యెరూషలేం అంటే పైనుంచి ఆయన యెరూషలేం పట్టణముకు మందిరముకు వచ్చేటప్పుడు ఆయన దాన్ని చూసి ఏడ్చారు. ఎందుకు ఏడ్చారంటే ఆ తర్వాత వచ్చే రోజుల్లో ఆ పట్టణం ఏమి అవ్వబోతుంది, ఎలాంటి నాశనం గురి అవబోతుంది, అలాగే మందిరం ఏమవబోతుంది అనేది ఆయన తెలిసింది కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు, మందిరంలో ఒక్క రాయి పైన ఇంకో రాయి ఉండడానికి వీలు లేదు, అంత ఘోరమైన మట్టితో నేలతో కలిపేస్తారు అని దీన్ని గుర్తుపెట్టిన ఆయన ఏడ్చారు. ఏడ్చింది అన్నీ కూడా దేనికోసం అంటే వాళ్ళది ఆ రోజుని ఎరగలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఇలా మనం చూసుకుందాం, యేసయ్యనే మెస్సయ్య అని ఈ లెక్కల ప్రకారం వాళ్ళు ఎరిగుంటే తప్పించుకునే వాళ్ళే కదా. ఎరగలేదు కాబట్టి ఇన్ని నాశనంకి వచ్చేసి గురి అయ్యారు. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యేసయ్య ఎందుకు అంత ఆ పట్టణంను మందిరం చూసి ఏడ్చారు అంటే ఆ చివరి రోజు గురించి. మరి యేసయ్యను వాళ్ళు ఎరిగుంటే ఏమవుతుందంటే, యేసయ్యను వచ్చేసి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. సమాధానకర్త అంటావా, సమాధానకర్త. ఇప్పుడు యేసయ్య సమాధానకర్త కాబట్టి
ఇప్పుడు ఈ పీరియడ్స్ అన్నీ 70 వారముల ప్రవచనం అన్నీ అయిపోయిన తర్వాత, అంటే 69 వారములు, 70 వారము, మధ్య ఉండే ఎడపాటు ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది ఏంటి? 1000 పరిపాలన, మిలనియం ఇయర్. మిలనియం ఇయర్లో ఏలుబడి చేయబోయేది ఎవరు? యేసయ్య ఏలుబడి చేస్తే ఆయన ఆల్రెడీ సమాధానకర్త కాబట్టి ఆ 1000 పరిపాలన ఎలా ఉంటుంది అంటే, సమాధానకర్త కాబట్టి ఆ 1000 పరిపాలన కూడా సమాధానకరంగా ఉంటుంది, అందరి మంచి జరుగుతుంది, అంతేనా? మరి అలాంటి ఒక యేసయ్య, అలాంటి ఒక రక్షకుడు వాళ్ళ కంటి ముందు ఉండడం ఏంటి? వాళ్ళకి లెక్క కూడా తెలిసి ఏప్రిల్ 6వ తారీఖు విజయవంతంగా ఆయన మందిరంకు ప్రవేశించి నేనే రక్షకుడు, నేనే దేవుడిని చెప్పిన ఆయన ఆ రోజు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచో అరేబియా దేశం నుంచి మనం చదివాము, యేసయ్య పుట్టినప్పుడు ఎక్కడి నుంచో అరబీ దేశంలో వాళ్ళ శాస్త్రం గణించినట్లు ఆ నక్షత్రం చూసి యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టిన నుంచి వచ్చిన వాళ్ళు వస్తే, నువ్వు నీ రక్షకుడు నీ దగ్గర లెక్కలుంది నీకు తెలియకపోతే, అందుకని ఏమైంది? ఇక్కడ దేశవ్యాప్తంగా ఆయన శాపం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏం పోగొట్టుకున్నారంటే, వచ్చినప్పుడే వాళ్ళు ఎరిగుంటే వాళ్ళకి ఇంత సమస్యలు వచ్చేది కాదు. ఓకే, ఇప్పుడు ఈ 1000 పరిపాలన అనేది యేసయ్య సమాధానకర్త, ఈయన పరిపాలన ఎలా ఉంటుంది? అన్ని శాంతికరంగా సమాధానకరంగా ఉండేది. మరి వీళ్ళు ఇక్కడ చూడండి, ఈ 1000 పరిపాలన వరకు ఎన్నో యుద్ధములు వస్తూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం, దీని ముందు కూడా ఎన్నో వచ్చింది, మన తరము ముందు కూడా ఎన్నో వచ్చింది. ఇక్కడ చూడండి, మన తరము ముందు కూడా ఎన్నో వచ్చింది, మన తరములే కూడా ఎన్నో జరుగుతుంది. మరి ఇది 69 వారాలు అయ్యే వరకు, మరి ఎడపాటు అయిన తర్వాత 70 వారం వస్తుంది కదా, ఈ 70th వీక్లో వచ్చే యుద్ధం ఉందే, అది ఎవ్వరు తట్టుకోలేరంట. అంత ఘోరమైన యుద్ధం జరుగుతుందంట. అన్ని యుద్ధాలు జరుగుతుంది, అన్ని ఘోరమైన యుద్ధం, అది ఎవరు తట్టుకోలేరు. మరి యేసయ్య ఆ తర్వాత యేసయ్య పరిపాలన 1000 సంవత్సరం ఉన్నాయా, అది జస్ట్ ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఈ యుద్ధములు, ఇంకా ఘోరమైన యుద్ధములు ఇవన్నీ ఏం అస్సలు ఉండవు. ప్రశాంతమైన ఒక జీవితం, ఇదే లోకంలో ప్రశాంతకరమైన ఒక జీవితం ఉంటుంది అనేది అక్కడ. దానే మెస్సయానిక్ కింగ్డమ్ అంటే ఒక రక్షకుని యొక్క రాజ్యం అక్కడ ఏర్పరచబడుతుంది. దాని ఏలిది కూడా యేసయ్యనే. మరి ఇలాంటి ఒక అవకాశంను ఇశ్రాయేల్ జనాంగం ఎందుకు కోల్పోయారు? వాళ్ళ లెక్కలు అన్నీ ఉండి కూడా ఎందుకు కోల్పోయారు అనేది ఇక్కడ. అందుకే ముందు వచనంలో చెప్పబడిన రీతిలో ఏముంది? వాళ్ళ కళ్ళు ఆత్మీయంగా కప్పబడింది అని చెప్పేసి ఇక్కడ ఉంది. మరి వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? గ్రంథం ఉంది, ప్రవక్తలు ప్రవచనం చేసింది ఉంది. ఇప్పుడు మన ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మన అన్యులు కాబట్టి మనకు కొంచెం ఇక్కడ చూడండి, మన అన్యులు కాబట్టి మన ఎరిగుండొచ్చి బట్ వాళ్ళు అలా కాదు. అది వాళ్ళ దేవుడు, వాళ్ళ దగ్గర రాజులు, ఆ తర్వాత న్యాయాధిపతులు, రాజులు, ఇంకా ప్రవక్తలు, ఇవన్నీ వాళ్ళ జీవితమే అలాగే సెట్ అయింది. అలాంటి జీవితం జీవించిన వాళ్ళ దగ్గర లెక్క ఉండి కూడా వాళ్ళు దాన్ని ఎరగలేకపోయారు. అది మరి ఈ ఇశ్రాయేల్ జనాంగం కళ్ళు మరుగు చేయబడింది కదా, ఇది ఎంతవరకు అలా వెళ్తుంటుంది అంటే ఎంతవరకు వెళ్తుంటుంది? అంటే ఇది ఎంతవరకు స్లైడ్ చూసి చెప్పకూడదా? ఓకే, ఇప్పుడు ఇది వీళ్ళ కళ్ళు కప్పబడింది ఎంతవరకు కొనసాగుతుంది అంటే శ్రమల కాలం ఉంది కదా, శ్రమల కాలం ముగింపు వరకు కొనసాగుతుంది. 69 వారములు తర్వాత ఎడపాటు, ఆ తర్వాత 70వ వారం. 70వ వారం 7 సంవత్సరములు కదా, ఆ 70వ వారం 7 సంవత్సరములు కూడా ముగింపుకు వచ్చేటప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడేమవుతారు? వాళ్ళు కళ్ళు తెరవబడుతుంది, అంతవరకు వాళ్ళకి అది ఉంటుంది. ఇప్పుడు దీనే పౌలు భక్తుడు చెప్పాం కదా, లూకా 19:42, 41, 42, 43, 44 చదువుకున్నావా? దాన్ని బేస్ చేసుకుని పౌలు వచ్చేసి రోమా రాసిన పత్రికల
పౌలు చెప్పారు. చదవండి 11:25 చదవండి. రోమా 11:25, రోమన్స్ 11:25. రోమా సోదరులారా, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకుంటున్నట్లు చూసారా ఏం చేస్తున్నాడు ఆయన? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అంటే మీ దృష్టికి మీరు బుద్ధిమంతులు, మరి ఇంకా మిగతా దృష్టి ఇతరుల దృష్టికి బుద్ధిమంతులు కాదు అని అర్థం, అంతేనా? సో సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొనకుంటున్నట్లును ఈ మర్మము మీరు తెలుసుకొన కోరుచున్నాను. అది ఏమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టు కలిగెను. ఆమేన్. ఇదే ఇప్పుడు చెప్పబడింది. వాళ్ళకి ఆత్మీయ అంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ అంటే ఆత్మీయంగా కళ్ళు కప్పబడింది కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు? ఇది ఆయన ఎవరికి చెప్తున్నారు? ఇది ఇప్పుడు చూడండి, ఇది మన కోసం చెప్పబడింది. ఇది మన కోసం. ఎందుకు మన కోసం చెప్తున్నారంటే చాలామంది ఏమనుకున్నారు అని చూస్తే ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి దేవుడు ఏర్పరచుకున్నారు కదా ఇశ్రాయేల్ జనాంగంను. ఇశ్రాయేల్ జనాంగంను దేవుడు ఏర్పరచుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి, వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళను పక్కన పెట్టేశారు. దేవుడు వాళ్ళను పట్టించుకోవట్లేదు, వాళ్ళను పక్కన పెట్టేశారు. మరి ఇప్పుడు దేవుని ఉద్దేశం వచ్చేసి ఎవరు? అన్యుల పైన ఉంది. అన్యులనే ఆయన ఏర్పరచుకున్నారు అని చెప్పేసి ఈ రోజుండే విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ను పక్కన పెట్టేస్తున్నారు. తప్పు. బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్ జనాంగం దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఆ జనాంగంను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు అంటే ఇక్కడ పౌలు భక్తులు రాసేది అదే. మీరు ఈ మర్మముని తెలుసుకోండి. దీని ఇంగ్లీష్లో మనం దీని ముందు కూడా చెప్పుకున్నాం, రీప్లేస్మెంట్ థియాలజీ అంటారు. రీప్లేస్మెంట్ అంటే ఒకటి ఉండే చోట్ల దాన్ని తీసి ఇంకోటి పెట్టడం. ఇది దాని కింద రాదు. ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్న దేవుడు విడిచిపెట్టి అన్యులను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని అన్యులతోనే పనిచేస్తారు. అన్యులకి రక్షణ అనేది లేదు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేల్ జనాంగంను ఏర్పరచుకున్నారు. వాళ్ళ కళ్ళు కొంత సమయం కప్పబడింది కాబట్టి, మరుగు చేయబడింది కాబట్టి. ఎందుకు మరుగు చేయబడింది? అదే ఇక్కడ చెప్పబడింది రోమా 11:25. ఎందుకు అది చేయబడింది? ఎందుకంటే అన్యులు పరిపూర్ణం అవ్వాలి. అన్యులు వచ్చేసి దేవుని రాజ్యం వచ్చే ఆ సమయం పరిపూర్ణం అయ్యేంత వరకు వాళ్ళకి ఆత్మీయ కన్నులు కప్పబడింది. ఇదే కారణం. ఇది తప్పితే ఇంకా ఇశ్రాయేల్ని తీసివేసి అన్యులను తీసుకొచ్చి దేవుడు వాళ్ళతోనే పనిచేస్తున్నాడని రీప్లేస్మెంట్ థియాలజీ ఇక్కడ పనికిరాదు, పని చేయదు. ఎందుకంటే దేవుడు ఇంకా ఇశ్రాయేల్ జనాంగంతో ఇంకా ఆయన ఏం చెప్పాలి, ఆయన విషయంలో ఆయన ఇంకా ముగించుకోలేదు, ఇంకా దాన్ని ఫినిష్ చేయలేదు. ఎందుకు ఫినిష్ చేయలేదంటే ముందుగా వాళ్ళు ఆయన ఏర్పరచుకునే జనాంగం. రెండవది వచ్చేసి ఇప్పుడు మనం కూడా దీన్ని ఎరిగిన వాళ్ళు కాబట్టి మన చర్చ్ నుంచి ఏది కింగ్డమ్ ప్రీస్ట్ మినిస్ట్రీస్ ఉంది కదా, మన చర్చ్ నుంచి మనం కూడా ఇశ్రాయేల్ను సపోర్టే చేస్తున్నాం. మనం కూడా ఇశ్రాయేల్ జనాంగంను ప్రేమిస్తాం. ఎందుకు? ముందుగా దేవుడు వాళ్ళను ప్రేమించారు కాబట్టి, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నారు కాబట్టి. మీరు బైబిల్ గ్రంథంలో చూసుకోండి, మొదటి నుంచి చివరి వరకు ఇశ్రాయేల్ జనాంగంను దేవుడు శిక్షిస్తాడు. మరి దేవుడు శిక్షించేటప్పుడు వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళని సరిగ్గా చూసుకోలేదంటే ఆ దేశంలో ఆయన శిక్షిస్తాడు. చేశారా లేదా? ప్రతిసారి కూడా అంతే, ఈరోజు కూడా అంతే. ఇశ్రాయేల్ దేశంను ఇశ్రాయేల్ జనాంగంను ఎవరన్నా శ్రమ పెడితే వాళ్ళు దేవునికి సమాధానం చెప్పాల్సిందే. ఆ శ్రమలు ఇశ్రాయేల్ని పెట్టే శ్రమలు వచ్చేసి తలంబుల్లో కూడా కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఇశ్రాయేల్ జనాంగం దేవుడు ప్రేమించే జనాంగం. అందుకని మనం కూడా మన చర్చనిచ్చి వాళ్ళను ప్రేమిస్తాము. ఎందుకంటే దేవుడు ప్రేమించారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మొదటి
రాకడ. మొదటి రాకడ అంటే యేసయ్య పస్కా పసుగా వచ్చారు కదా. యేసయ్య మొదటి రాకడలో పస్కా పసుగా వచ్చారు. పస్కా పసు కాదు, శిష్యుడిగా పశువుల పాకకు వచ్చారు కదా. అది ఆలోచన చేయండి. అది మొదటి రాకడ అయిపోయింది. మరి ఇప్పుడు రెండో రాకడ వస్తుంది కదా, ప్రభు రాకడ, ద రాప్చర్, సంఘం ఎత్తపడుడా అంటాం కదా. అది దేనికోసం వస్తున్నాడు ఆయన? సంఘం కోసం వస్తున్నారు, అంతేనా? ప్రభు రాకడ ద రాప్చర్ అనేది సంఘం ఎత్తపడానికి కోసం వస్తున్నారు. మరి రెండో రాకడ చూడండి. మొదటి రాకడ ఆయన వచ్చారు శిష్యుడిగా, అంటే శిశువుగా వచ్చి పశువుల పాకలో పుట్టి ఆయన చేయవలసిన పనులన్నీ చేసుకుని ఆయన ఎలా వచ్చారు? ఆయన జీవితం ఎలా ముగించారు? ఎలా ముగించారు? పస్కా పశువుగా ముగించారు. అంటే మన కోసం బలి అయ్యారు. అది మొదట్లే. రెండోది వచ్చేటప్పుడు, రెండోది అంటే ప్రభు రాకడ, ద రాప్చర్ అనేది సంఘం ఎత్తబడు అనేది దేనికోసం వస్తున్నారు? ఆయన సంఘం కోసమే వస్తున్నారు. మరి రెండో రాకడ ఉంది కదా, సెకండ్ కమింగ్. ఆ రెండో రాకడ దేనికోసం వస్తున్నారు? ఆయన యూదుల కోసమే వస్తున్నారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అలాంటి యూదుల కోసం ఆయన వస్తున్నారంటే యూదుల్ని విడిచిపెట్టినట్ట లేదే. రెండేది, మూడు కాదు. మధ్యలో వచ్చేది లెక్క రాదు. మధ్యలో వచ్చేది లెక్కలు పట్టరు. మొదటి విజిటేషన్, సెకండ్ విజిటేషన్ అంటే సెకండ్ కమింగ్ అంటే అది రెండో రాకడ, అది యుద్ధానికి వచ్చేది. మధ్యలో వచ్చేది నేలకు రాదు, ఆయన భూమికి రారనమాట. అది భూమికి రారు, ఆయన కాలు పెట్టాడు ఇక్కడ. మొదటి ఇలా వచ్చేటప్పుడు భూమిలో వచ్చి బతికారు. రెండోది వచ్చేటప్పుడు కూడా భూమిలో వచ్చి యుద్ధం చేస్తారు రెండో రాకడలా. మరి మధ్యలో వచ్చేది దాన్ని ప్రభు రాకడ అంటారు. అది సంఘం కోసం వచ్చేది రాప్చర్, సంఘం తీసుకెళ్ళడానికి, ఆయన వధువుని తీసుకెళ్ళడానికి కోసం వచ్చేది. అర్థమైందా? మరి సెకండ్ కమింగ్లో జీసస్ రిటర్న్స్ ఉంది కదా, సెకండ్ కమింగ్లో ఆయన మరి భూమికి వస్తారనమాట. భూమిలో కాలు పెడతారు ఆయన. ఇప్పుడు సంఘం ఎత్తబడడానికి ఆయన ఉద్దేశం, ఆయన సంఘం ఎత్తబడడానికి వచ్చేది రాప్చర్. ఇది విశ్వాసుల కోసం వచ్చేది. అలాగే రెండో రాకడ, సెకండ్ కమింగ్ దేనికోసం? యూదుల కోసమే. ఎందుకంటే ఆ టైంలో ఎంతమంది ఉంటారు? 144,000 మంది ఉంటారు. 144,000 మంది ఉంటారు. మరి ఇప్పుడు మన చివరి రోజుల మాట్లాడేది ఈ ర్యాప్చర్ గురించి మాట్లాడినా కానీ, ఈ ర్యాప్చర్ అనేది ఎప్పుడు జరుగుతుంది? సంఘం ఎత్తబడింది ఎందుకు జరుగుతుంది అంటే సెకండ్ కమ్మింగ్తో ముడిపడి ఉంది. రెండో రాకడ ఉంది కదా, ప్రభు రెండో రాకడ, దాంతో ముడిపడింది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుంది. మరి రెండో రాకడలో సెకండ్ కమింగ్లో మనం యేసయ్యతోనే వస్తాము. మరి ఇప్పుడు ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది కదా, దీంట్లో ఏం చేస్తారు? 144,000 మంది ఇశ్రాయేల్ జనాంగం, యూదులు ఉన్నారు కదా, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. వీళ్ళేం చేస్తారు? దేవుని ప్రార్థన చేసి స్వార్థ పంచడం అన్నీ జరుగుతుంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఆ రోజు ఉన్నారు కదా, వీళ్ళు యేసయ్య రావాలి అని చెప్పేసి ఏడిసి అడుగుతారు. యేసయ్య నిజమైన దేవుడు అనేది ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళకి తెలియదు వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు. అలా ఏడ్చి పిలిస్తేనే రెండో రాకడలో ఆయన వస్తాడు. ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇవన్నీ జరిగి చివరిలో వీళ్ళ కళ్ళు తెరవబడుతుంది. అందుకని ఈ చివరి రోజులు అనేది దానియేలు 70 వార ప్రవచనంలో ఆయన ఎదురు చూసినట్టుగా 70 వారములు జరగదు. ఇది ఒకటైతే 69 ఒక ఎత్తు, 70వ వారం ఇంకోటి. ఇంకా ఎడపాటు ఉంది కదా, ఈ ఎడపాటు ఎందుకు కలిగింది అది కూడా మనకు తెలుసు. ఎడపాటు ఎందుకు కలిగిందంటే అది ఎజెకియేలుకి ఇచ్చిన ప్రవచనంలో దేవుడు ఏం చెప్తారు? ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపముకు 390 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? 390 సంవత్సరములకు ఒక సంవత్సరానికి ఒక్క రోజు లెక్కబట్టి 390 రోజులు నువ్వు ఎడమపక్కం పడుకో. గుర్తుందా మీకు? అలాగే యూదా జనాంగం చేసిన పాపములకు, తప్పులకు నీ కుడి పక్కన వాళ్ళు 40 సంవత్సరములు చేశారు, 40 రోజులు నువ్వు పడుకో. మొత్తానికి 390 రోజులు, ఆ తర్వాత 40 రోజులు, మొత్తానికి
30 రోజులు అంటే సంవత్సరానికి ఒకటి లెక్క పెడితే మరి వీళ్ళు పాపం చేసింది ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరములు ఎక్కువ వీళ్ళకి శిక్ష పడాలి మొత్తానికి. మరి ఈ 430 సంవత్సరములు వీళ్ళకి శిక్ష పడాలి అంటే దీంట్లో ఎన్ని సంవత్సరములు బబులోన్ల వీళ్ళు దాసత్వం చేశారు? 70 సంవత్సరములు కదా, 70 ఇయర్సే కదా. అర్థమైందా లేదా? ఒకలాగా చూస్తున్నారు. ఈ మొత్తానికి 430 సంవత్సరములు వీళ్ళు శిక్ష అనుభవించాలి. దాంట్లో 70 సంవత్సరములు ఏమైంది? బబులోన్ల దాసత్వం చేశారు. ఇప్పుడు 430లో 70 పోతే ఎంత? 360. 360 సంవత్సరములు ఈ ఎడపాటు గురించి మాట్లాడుతున్నాం. 360 సంవత్సరములు వీళ్ళు దేవునికి దాసత్వం చేయాలి, లేకపోతే శిక్ష అనుభవించాలి. మరి మనం ఎక్కడ చూసుకున్నాం? లేవియ కాండంలో చూసుకున్నాం. లేవియ కాండం 26, 11 నుంచి 18, 14 నుంచి 18 మనం చూసుకుంటే అక్కడ ఏమైంది? వీళ్ళు ఈ 360 సంవత్సరములు శిక్ష అనుభవిస్తే చాలు, మరి ఇంకా టైంలో పాపం ఎక్కువ చేస్తే ఈ 360 సంవత్సరం ఏమవుతుంది? 7 రెట్లు పెరుగుతుంది అని చెప్తే 2520 సంవత్సరములు అయింది. ఐడియా ఉందా లేదా? మొత్తానికి 69 వారములు ఒక్క భాగం, రెండో భాగం 70వ వారం. మరి ఎడపాటు ఎన్ని సంవత్సరములు? 2520 సంవత్సరములు. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే మొదటి రాకడలో మొదటి యేసు ప్రభు వచ్చి జన్మించి ఆయన మన కోసం బలి అయ్యి వెళ్ళారు కదా. వెళ్ళేటప్పుడు చాలా పనులు జరిగింది. ఇప్పుడు అలా మొదటిసారి వచ్చేటప్పుడు ఈ చాలా పనులు జరిగింది మనకు ఐసియా పుస్తకం ద్వారా మనకు ముందే తెలియపరచబడింది. ఇలా వస్తారు, ఇలా పోతారు, ఇవన్నీ మనకి ఆయన బలి అవుతారు, ఇవన్నీ మనకి తెలియపరచబడింది. సో మొదటిగా ఆయన వచ్చేటప్పుడు అన్ని విషయములు ప్రవక్తల ద్వారా తెలియపరిచిన యేసయ్య రెండో రాకడలో వచ్చేటప్పుడు తెలియపరుస్తారు కదా. మరి దాని ముందు రెండో రాకడ సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాము. దాని ముందు 7 ఏండ్ల ముందు సంఘం ఎత్తబడింది మనకు తెలియదా? తెలుసు కదా. అందుకని ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇది యూదుల గురించి ఇంత మాట్లాడుకుంటున్నాము? ర్యాప్చర్ ఎందుకు దీని గురించి మనం మాట్లాడుతున్నాం? సంఘం ఎత్తబడి దీనికి సంబంధం ఏంటంటే దానికోసం మొదటిసారి వచ్చేటప్పుడే ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నారు. రెండవ రాకడ గురించి రావడానికి కూడా ప్రవక్తలు అన్ని మాట్లాడి ఉన్నారు రోజుతో సహా. మరి ఆ శ్రమల కాలం ముందు శ్రమల కాలం ముగింపులో రెండో రాకడలో దానికన్నా ముందు సంఘం ఎత్తబడాలి కదా. అప్పుడు మన సిద్ధపాటు ఏంటి అని ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు దానియేలు 9:26 దానియేలు 9:26 చదవండి. ఈ 62 వారములు జరిగిన వెంబట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. దాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను. అంటే ఇక్కడ మనం చూసుకోబోయేది యేసయ్య రక్షకుడు అని ఎరగకుండా యూదులు ఉన్నారు కాబట్టి ఏమైంది? వాళ్ళే ఆయనను చంపారు కదా. ఇప్పుడు యేసయ్యను అరెస్ట్ చేసింది రోమా సామ్రాజ్యం ఉండేవాళ్ళు కాదు. యేసయ్యను ఖైదు చేసి తీసుకెళ్ళింది యూదులే, ఇశ్రాయేల్ జనాంగమే. ఇశ్రాయేల్ జనాంగమే కదా. ఎవరితో వచ్చారు వాళ్ళు? ఎవరు తీసుకొచ్చారు వాళ్ళను? ప్రజలు కాదు, యూదుల సంబంధమైన మతం సంబంధమైన పెద్దలే తీసుకొచ్చింది వాళ్ళే.
వాళ్ళే వచ్చారు, వాళ్ళే తీసుకొచ్చి ఇలా చేయాలని చెప్తే వీళ్ళే తీసుకెళ్ళారు అంతే. వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పొందు పిలాతు ముందు పెట్టింది ఎవరు? వీళ్ళే కదా. దానికి ఆ సైన్యంను వాడుకున్నారు వీళ్ళు. మరి నిర్ణయం ఎవరిది? పొందు పిలాతు వదిలేండ్రా బాబు, నేను ఈయన దగ్గర ఏం తప్పు చూడలేదన్నా కానీ వీళ్ళు వదలరా? లేదు కదా. సో అది వాళ్ళు చేసింది. ఇప్పుడు యేసయ్య మరణం తర్వాత, చంపబడిన తర్వాత ఆయన మరణించాడు కదా. ఆయన కోసం మరణించాడా? ఎవరి కోసం మరణించాడు? ఇది ఐసియాలు చెప్పబడింది. ఐసియాలు ఎక్కడ చెప్పబడింది చూడండి, 53:4లో చెప్పబడింది. దానికన్నా ముందు ఇప్పుడు మన దానియేలు 9:26లో చూసినట్టుగా ఏం చెప్పబడిందంటే, యేసయ్య చంపబడిన తర్వాత అనేసి ఉంది కదా. ఆ తర్వాత అనేది ఎంత తర్వాత, ఎంత టైముకు తర్వాత అంటే వెంటనే. అది అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఆఫ్టర్ అన్స్ ఉంటుంది, తెలుగులో మేబీ తర్వాత అని ఉండొచ్చు. ఇప్పుడు దానికి ఏం అర్థం అంటే 69వ వారం అయిన వెంటనే, 69వ వారంలో ఆయన చంపబడుతున్నారు. 69వ వారం అయిన వెంటనే అక్కడ ఏమైంది? దాని తర్వాత ఆయన కోసం చనిపోలేదు. మరి అది అయిన తర్వాత ఎవరు వచ్చినారు? ద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ అని ఉంది. ద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ అంటే ఎవరది? అంత్యక్రైస్తు. మీరు వచనంను కొంచెం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మాట్లాడేది ఒకలాగా ఉంటుంది. మీరు పోయిన వారం మనం మాట్లాడింది మీకు గుర్తు లేకపోతే ఈ వారం వినేదన్నీ మీకు ఒకలాగా వేగంగా వెళ్ళిపోతుంది. అందుకని నేను తిప్పి మరి నేను చెప్తూనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ 69వ వారం అయిన తర్వాత, 69వ వారం అయిన తర్వాత 70వ వారం ముందు అక్కడ తర్వాత ఉంది కదా. ఆ తర్వాతకి 70వ వారం ముందు ఎవరు వస్తారంట? ద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ దట్ కమ్ షల్ డెస్ట్రాయ్ ద సిటీ అండ్ ద శాంక్చురీ. అక్కడ ఏమవుతున్నారు? పట్టణమును దీని కూల్చివేయబడుతుంది. అర్థమైందా? పట్టణమును మందిరమును ఏం చేస్తున్నారు? మరి కూల్చివేస్తున్నారు. దీనే కదా యేసయ్య చెప్పింది. యేసయ్య చెప్పారు కదా, లూకా 19:41, 42, 43, 44 చెప్పారు కదా, కూల్చబడుతుంది, మీరు దాన్ని ఎరగట్లేదు అని చెప్పారు కదా. అదే మరి ఇక్కడ చెప్పింది అన్నమాట. ఇప్పుడు యేసయ్యని చంపారు. ఆయన చంపబడింది ఆయన కోసం. ఆయన మరణించలేదు. ఎవరి కోసం మరణించారు? ఆయన మన కోసం. ఇదే ఐసియా 53:4, 5, 6, 7, 8లో చెప్పబడింది. ఆయన ఆ వచనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఇంట్లో చదవండి. 4, 5, 6, 7, 8 చదివితే ఆయన మరణం టైంలో ఆయన చేసిన ఆయనకి సంభవించిన ప్రతి విషయములు కూడా అన్నీ మన కోసం ఉంటుంది. ఇక నేను చూడండి, హైలైట్ కూడా చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అవర్ అస్ ఇవన్నీ చూస్తే అన్నీ మన కోసమే. ప్రతి ఇక్కట్లు, ఇబ్బందులు, శ్రమలు కూడా ఘోరమైన విషయం జరిగింది, అన్నీ ఆయన మన కోసమే ఓర్చుకున్నారు. ఇప్పుడు ఇంకోసారి మన లైట్గా దాన్ని టచ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అని చూస్తే, దానియేలు ఎదురు చూసినట్లు వెంటనే ఏమి జరగలేదు. ఆయన ఎదురు చూసినట్లు 70 సంవత్సరంలో అన్నీ జరగలేదు కదా. మరి ఏమైంది? 69వ వారంలో మెస్సయ్య చంపబడిన తర్వాత, రక్షకుడు చంపబడిన తర్వాత 70వ వారం ముందు ఎడపాటు కలిగింది. ఆ ఎడపాటు అనేది ఎంత టైం? దానియేలు ఎక్స్పెక్ట్ చేసి ఎదురు చూసింది ఒకటి, మరి ఎడపాటు చూస్తే ఎంత టైం? ఎందుకంటే ఎడపాటు ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి దేవుని వ్యతిరేకించి చేసిన ఆ పాపం కొలిది ఆ ఎడపాటు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? దీని తర్వాత చంపిన తర్వాత, ఎవరిని? యేసయ్యని చంపిన తర్వాత 38 సంవత్సరముల తర్వాత, యేసయ్యని చంపింది ఎప్పుడు? ఏప్రిల్ 10వ తారీఖు 32 క్రీస్తు సగం. యేసయ్యని చంపితే అక్కడి నుంచి 38 సంవత్సరాల తర్వాత క్రీస్తు సగం 70లో రోమా చక్రవర్తి వెస్పేసియన్ తర్వాత వచ్చిన ఆయన టైటస్ అనే చక్రవర్తి ఏం చేశాడు? వచ్చి ఏం చేశారు? మొత్తాన్ని కూల్చి వెళ్ళిపోయాడు. ఇది సాలమన్ కట్టిన టెంపుల్. సొలొమోన్ కట్టారు కదా,
ఆ మందిరంను కూల్చేసి వెళ్ళిపోయారు. ఆ మందిరంను కూల్చేసి వెళ్ళిపోయారు. సొలొమోను కట్టింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 586లో సొలొమోను కట్టారు. అదే రోజు క్రీస్తు పూర్వం 70లో ఈ టైటస్ వాడు చేంజ్ చేశాడు, మొత్తాన్ని కూల్చేసి సొలొమోను కట్టిన మందిరాన్ని కూల్చేసి ఇది రెండోసారి జరుగుతుంది. అప్పుడు జరిగింది వేరు, ఇప్పుడు రెండోసారి జరుగుతుంది. ఇప్పుడు అంత్యక్రీస్తు వచ్చి మూడోసారి కట్టిస్తాడు. అర్థమైందా? అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ రోమా చక్రవర్తి వెస్పేసియన్ తర్వాత టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఈ నాశనం చేశాడు కదా. ఎంతమంది చంపాడు తెలుసా యూదులను? అంటే మనం మాట్లాడేది క్రీస్తు సగం 70లో మాట్లాడుతున్నాం. అంటే యేసయ్య మరణించిన తర్వాత 38 సంవత్సరాల తర్వాత ఎంతమంది చంపారు తెలుసా? ఇవిడ వచ్చి చంపింది ఎంతమంది తెలుసా యూదులను? వాడు వచ్చింది పస్కా పండుగ ఉంది కదా, పస్కా పండుగ 3 రోజుల ముందు వచ్చాడు. అరిగట్టాడు, గట్టేసి అరిగట్టని చదివేమా? కట్టాడు. యేసయ్య చెప్పారు కదా, కట్టి పస్కా పండుగ 3 రోజుల ముందు. పస్కా పండుగ 3 రోజుల ముందు వచ్చాడంటే దానికి అర్థం ఏంటంటే లోకంలో ఎక్కడెక్కడో ఉన్న యూదులు ఆ పస్కా పండుగ అంటే సంవత్సరానికి వాళ్ళకి 7 పండుగలు ఉంది. 7 పండుగల్లో 3 పండుగ వచ్చేసి వాళ్ళు తక్కువ చేసినా వచ్చి యెరూషలేము మందిరం రావాలి. అందుకని ఎక్కడెక్కడో లోకం ఉండే వాళ్ళందరూ బాగు చేయబడి ఇక్కడ వస్తారు. ఇప్పుడు చూడండి, 3 రోజుల ముందు వచ్చాడు. వస్తే 1.5 మిలియన్ నుంచి 2 మిలియన్ పీపుల్ ఉన్నారంట. అంటే 15 లక్షల మంది నుంచి 20 లక్షల మంది అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి దాంట్లో దాదాపు 1.1 మిలియన్ యూదులను చంపేశాడు. ఎంతమందిని? 1.1 మిలియన్ అంటే 11 లక్షలు మందిని చంపాడు. నాశనం చేసి వెళ్ళిపోయాడు. పట్టణమును నేలమట్టం చేశాడు, మందిరమును నేలమట్టం చేసి వెళ్ళిపోయాడు. అదే ఒక్క రాయి పైన ఇంకో రాయి లేకుండా చేసి వెళ్ళిపోయాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. మరి అప్పుడు కూడా దేవుడు నమ్ముకునే వాళ్ళు ఉండింటారు కదా. అది యేసయ్య దేవుడు అప్పుడు చేసిన పని ఏంటంటే మోడర్న్ డే యోర్దాను ఏదో ఇప్పుడు యోర్దాను అక్కడికి తప్పించాడంట. దేవుని విశ్వాసులను తప్పించాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఎవరు వచ్చేసి విధేయత చూపించలేదో, దేవుని పాటించలేదో వాళ్ళెవరు కూడా మిగలలేదు. ఎందుకంటే యేసయ్య ఏం చేశారు? ఆయన దేశవ్యాప్తంగా శపించారు. ఆయన శవమిచ్చారు కదా దేశవ్యాప్తంగా. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైటస్ వచ్చి ఈ నాశనం చేసేటప్పుడు చిన్న బిడ్డలు ఉంటారు కదా, చిన్న బిడ్డలందరినీ చంపేశాడంట. ఎందుకు చంపాడు తెలుసా? వాళ్ళు దాసత్వం తీసుకెళ్తే, స్లావరీ తీసుకెళ్తే వాళ్ళు పనిరారు కదా, ఏమని చేస్తారు వాళ్ళు? అందుకని వాళ్ళను చంపేసి 96,000 మంది యూదులను చెరబట్టుకెళ్ళిపోయాడు, దాసత్వానికి తీసుకెళ్ళిపోయాడు. ఎంతమందిని? 96,000 మందిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు దానియేలు 70 వారముల ప్రవచనం ప్రకారం 69వ వారమును 70వ వారమును మధ్యలో కొన్ని విషయములు జరిగింది కదా. జరిగింది. ఏమేమి జరిగింది అని చూస్తే, ముందుగా రక్షకుడు చంపబడాలి. యేసయ్యను చంపేశారు కదా, వాళ్ళు చంపేశారు. రెండవది ఏం చేయాలి? పట్టణంను మందిరంను నాశనం చేయబడాలి. అది కూడా జరిగిపోయింది. ఆ జరిగిపోయిన తర్వాత మూడవది ఏంటి? 69వ వారమును 70వ వారమును మధ్యలో ఎడపాటు. ఈ ఎడపాటు ఏమని మనం తెలుసుకున్నాము? మన కోసమని తెలుసు. ఈ ఎడపాటు సమయం ఎంత? ఈ ఎడపాటు సమయం ఎంత ఉండొచ్చు? దానియేలు పాత నిబంధనల ప్రవచనం చేసి కొత్త నిబంధన రా ముందు దగ్గర 500-600 సంవత్సరం ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు అది అయిన తర్వాత కొత్త నిబంధనలో మనం 2024 ఉన్నాం. దాదాపు 2500-600 పైచలకు అయిందా లేదా? ఈ ఎడపాటు అయింది. మరి ఇంతవరకు అయిందా అని చూస్తే దాన్ని గట్టిగా లెక్క పట్టుకుంటే ఇప్పుడు మరిగో లెక్క అవుతాం. ఆ గ్యాప్ ఎంతవరకు ఉండింది అనేటప్పుడు దీని ముందే మనం మాట్లాడుకున్నాం కదా. ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపం, యూదా జనాంగం చేసిన పాపం 430 సంవత్సరములు వాళ్ళు శిక్ష అనుభవించాలి.
మరి 70 సంవత్సరాలు బబులోన్లో శిక్ష అనుభవించారు. ఇంకా 460 సంవత్సరములు శిక్ష అనుభవించాలి. వీళ్ళ పాపం ఎక్కువైంది కాబట్టి 7 రెట్లు పెరగాలి. 2520 సంవత్సరములు వాళ్ళు. ఇప్పుడు ఈ ఎడపాటు చాలామంది అనుకుంటారు, చాలామంది దైవజనులు విశ్వాసులకి ఈ డౌట్ ఉంటుంది. ఏం డౌట్? 2000 సంవత్సరాలు చెప్తున్నారు యేసయ్య వస్తారు అని చెప్పి ఇంకా రాలేదు. అందుకని తేలిక తీసుకుంటారు. ఆలోచన చేయాలి. అందుకని తేలిక తీసుకుంటారు. తేలిక తీసుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం చేసిన అతిక్రమములకు పాపములకు దేవుని శిక్ష ఎన్ని సంవత్సరం ఉండాలి? 2520 సంవత్సరములు ఉండి తీరాల్సిందే. మరి ఆ పీరియడ్ అయిపోయిందా లేదా? అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైంది అది? ఈ 2520 సంవత్సరములు పూర్తయిన పీరియడే మే 14, 1948 ఇజ్రాయెల్ దేశంగా గుర్తించబడిన రోజు. ఇది అయిపోయింది. అయిపోయిందా లేదా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తరము వారు, అర్థమైందా? మత్తయి 24:32-34 గుర్తుందా మీకు? ఈ తరము వారు ఈ చివరి రోజులు జరగబోయే సంఘటనలు అన్నీ చూస్తారు. అంటే ఏంటి? ఈ తరము వారు పూర్తి ఆయుసు ఉంటే వాళ్ళు ప్రభు అక్కడ సంఘం ఎత్తబోడ ర్యాప్చర్ చూస్తారు అనేది మనం మాట్లాడుకున్నాం, మనం అధ్యయనం చేస్తాం. అంటే ఏ తరము వారు? ఈ తరము వారు. ఏ తరము వారు? ఈ తరము వారే ఎవరు? మనమే. సరే, ఇప్పుడు మన అలాగే అంటే మనం ఇంకో విషయం చూడాలి. ఏం చూడాలి అంటే బాగా అర్థం చేసుకోండి. ఒక తరముగు ఇక్కడ వినండి. ఒక తరముగు ఎన్ని సంవత్సరాలు? పూర్తి ఆయుసుని మాట్లాడుతున్నాం కదా. ఒక తరముగు ఎన్ని సంవత్సరములు అని చూస్తే మన ఆదికాండంలో చెప్పబడిన రీతిలో ఏం చెప్తున్నాం? 120 సంవత్సరాలు చేసామని. మరి ఇంకా తేటగా ఆదికాండం 15, 13, 14, 15, 16. ఆదికాండం 15, 13 చదవండి. జెనిసిస్ 15:13 చదవండి. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? ఆయన దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్రహాంతో. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు చాలు. 400 ఏండ్లు ఎవరిని? నీ జనాంగంను ఇశ్రాయేలు శ్రమ పెడతారు. ఇప్పుడు 16 చదవండి. అమోరియల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ ఎన్నో తరం వారు చాలు. మొత్తానికి ముందు ఎన్ని సంవత్సరములు వాళ్ళు అక్కడ దాసత్వం చేస్తారంట? 400 సంవత్సరములు. మరి ఇక్కడ 16 వచ్చేటప్పుడు ఏ తరము వాళ్ళు బయలుదేరి వస్తారంట? 4వ తరము వారు. అంటే ఒక తరము ఎన్ని సంవత్సరములు కదా? 100 సంవత్సరములు. దేవుని దృష్టిలో ఒక తరము ఎన్ని సంవత్సరములు? 100 years. ఇప్పుడు మనం చూస్తే ఆలోచన చేయండి. ఒక తరముకు 100 years అంటే 100 సంవత్సరములు అంటే ఇశ్రాయేల్ దేశంగా గుర్తించబడింది మే 14, 1948 మే నెల 14వ తారీఖు 1948. అంటే అక్కడి నుంచి ఎన్ని సంవత్సరముల లోపల సెకండ్ కమింగ్ అవుతుంది? 100 సంవత్సరములు అంటే 2048. అంతేనా? 1948 నుంచి 100 years అంటే 2048. మరి ఇప్పుడు మన ప్రొఫెటికల్ క్యాలెండర్లో ఒక సంవత్సరముకు 360 రోజులే కదా. 360 రోజులు అంటే 100 సంవత్సరాలు చూస్తే దగ్గర 500 రోజులు తక్కువ అవుతుంది. అంటే 2048లో కూడా జరగదు. ఇంకా 500 రోజులు తక్కువ అయితే ఇంకా దగ్గర సంవత్సరం కన్నా పైన తక్కువ అవుతుంది. అంటే ఎప్పుడు లోపల జరగాలి?
2047లోనే 7 రూపాయలనే జరగాలి. మరి 100 సంవత్సరాలు పూర్తిగా ఉన్న 2047 అయిపోతుంది సెకండ్ కమింగ్. 2047 అంటే దానికన్నా ముందు 7 సంవత్సరాల ముందు ఏమవ్వాలి? సంఘం ఎత్తబడాలి. ఏ సంవత్సరంలో రావచ్చు? 2040లో రావాలి. తక్కువ చూసిన 2040లో అది జరగాలి. ఇంకా దేవుని ఉద్దేశంలో దానికన్నా ముందుంటే తండ్రి అక్కడ ఆజ్ఞాపించి కుమారుడా బయలుదేరింటే అయిపోయింది. ఈ క్షణం కూడా అయిపోతుంది. అంతేనా? మరి లెక్క ప్రకారం మనం వచ్చినా కానీ రఫ్ చూసుకున్న 2040లో అయిపోవాల్సిందే. సంఘం ఎత్తబడాల్సిందే. ఆలోచన చేశారా సీరియస్నెస్ను? ఇప్పుడు ఆలోచన చేయండి. ఏం ఆలోచన చేయాలంటే, మొదటిసారి ఆయన శిశువుగా పుట్టి మన జీవితముకు ఆయన రక్షకుడుగా వచ్చి బలి అర్పణ ఆయన చేసుకుని ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. రెండో రాకళ్ళ అందరితో పాటు, అంటే దానికన్నా ముందు 7 సంవత్సరముల ముందు సంఘం ఎత్తబడితే ఆ విశ్వాసులతో పాటు దేవుని బిడ్డలతో పాటు రెండో రాకళ్ళ సెకండ్ కమింగ్లో శ్రమల కాలం ముగించబడిన తర్వాత ఆయన వస్తాడు. దానికన్నా ముందు ఇప్పుడు మొదట్లో రావడానికి ఐసియా భక్తుడి ద్వారా అన్ని చెప్పి జరిపించిన దేవుడు రెండో రాకళ్ళ ఆయన ఎలా వస్తాడని చెప్పి జరిపించిన దేవుడు దానికన్నా ముందు 7 సంవత్సరాల ముందు సంఘం ఎత్తబడేటప్పుడు మనం ఎలా ఉండాలి కదా? ఎంత రెడీగా ఉండాలి? ఈ టైం చూసారా ఎంత కరెక్ట్గా ఉందో? ఓకే, ఇప్పుడు మనం చివరిలో మనం ఆమెను చెప్పుకో ముందు మీకు చార్ట్ మీ ముందు ఉంచబడింది. ఈ చార్ట్లో చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అన్నీ ఒక్కసారి తేట గుర్తు చేసుకుందాం, సింపుల్ అయిపోతుంది. ముందు మీకు ఈ చార్ట్లో ఏముంది అంటే, మార్చ్ 14వ తారీఖు 445 బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం ఆజ్ఞ బయలుదేరి వెళ్ళింది. దేనికోసం? పట్టణం కట్టడానికి, మందిరం కట్టడానికి కాదు. మందిరం కట్టడానికి 3 ఆజ్ఞలు వెళ్ళింది. మరి పట్టణం కట్టడానికి ఆజ్ఞ వెళ్ళింది. ఆ రోజు నుంచి 69 వారములు చూస్తే 69వ వారం ముగింపులో మెస్సయ్య చంపబడుతున్నారు. యేసయ్య కట్ ఆఫ్, మెస్సయ్య ఈజ్ కట్ ఆఫ్ కదా. యేసయ్య చంపబడుతున్నారు. చంపబడిన తర్వాత అంటే ఆ యేసయ్య చంపబడే దాని ముందు 4 రోజుల ముందు ఆయన యెరూషలేము మందిరముకు విజయవంతంగా ప్రవేశం చేస్తున్నారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఏమవుంది? మెస్సయ్యను చంపేస్తున్నారు. చంపిన ఆ టైము నుంచి 38 సంవత్సరములు చూస్తే 38 సంవత్సరముల తర్వాత యేసయ్య పలికినట్లు ఏమవుతుంది? మందిరం కానీ పట్టణం కానీ అన్నీ నిర్మూలం చేయబడింది, నేలమట్టం చేయబడింది. అప్పుడు ఈ రోమా చక్రవర్తి వెస్పేసియన్ తర్వాత వచ్చిన టైటస్ ఏం చేశాడు? ఆయన మా అందరిని చంపి చాలామందిని 96,000 మందిని ఏం చేశాడు? దాసత్వముగా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చూస్తే ఇక్కడి నుంచి మొత్తానికి మనం చూస్తే మనకు ఈ రోజులన్నీ లెక్క పెట్టుకున్నాము. ఆ లెక్క ప్రకారం మే 14, 1948 మే 14, 1948లో ఇస్రాయేల్ దేశం వచ్చేసి దేశంగా గుర్తించబడింది. దీనే మత్తయి 24:32-34లో అంజూరపు చెట్టు చిగురించింది అని చెప్పాము. అంజూరపు చెట్టు చిగురించబడేందుకు ముందు అది ఏమైంది? ఇస్రాయేల్ కళ్ళు మరుగు చేయబడింది. అది టెంపరీ కప్పబడింది. ఇప్పుడు దాని తర్వాత ఇస్రాయేల్ దేశం వచ్చేసి మే 14, 1948లో దేశంగా గుర్తించబడిన తర్వాత ఏం చెప్తున్నారు? ఈ తరము వారు ఎవరు? ఈ తరము వారు ఏదేం చూస్తారు? చివరి రోజులు జరగబోయే కార్యక్రమములన్నీ ఈ రాకళ్ళని చూస్తారు అని చెప్పాము కదా. చెప్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఆదికాండంలో 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్ల ఏం చూసుకున్నాము? ఒక తరముగా 100 సంవత్సరములు చూసుకుంటే 1948 మే 14 నుంచి 100 సంవత్సరములు చూస్తే మనకి 2048 వస్తుంది. మరి ప్రొఫెటికల్ క్యాలెండర్లో సంవత్సరానికి 360 రోజులు కాబట్టి 100 సంవత్సరాలకు ఇంకా 500 రోజులు తక్కువ అవుతుంది. 2047లో రెండవ రాకడ జరగడానికి
ఇక్కడ సిద్ధంగా ఉంది. మరి రెండో రకడ అక్కడ జరగాలంటే దానికన్నా ముందు శ్రమల కాలం ఉంది. శ్రమల కాలం తక్కువ చూసిన 7 సంవత్సరములు ఇక్కడ చెప్పబడింది. అప్పుడు 2040లో మనకు ఏమవుతుంది, సంఘం ఎత్తబడే అవకాశం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ తరము వారు చూస్తారా చూడరా? ఇప్పుడు చూస్తారు అనేటప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మన రెడీ అవ్వాలి, అది మనకు ఆ సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? చూడండి, ఈ చివరి రోజుల వర్తమానంలో సంఘం ఎత్తబడ గురించి మాడేటప్పుడు ప్రతి వర్తమానంలో కూడా ఏం చెప్తారు, మీరు సిద్ధమా, మీరు సిద్ధమా, మీరు సిద్ధమా, మీరు సిద్ధమా అడుగుతూనే ఉంటారు. దేవజనులు ఉపదేశంలో చెప్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. మరి ఎన్నిసార్లు విన్న తర్వాత మనం దీని ముందే చూసుకున్నాం, లూకాల వాక్యం ఎరగని వాళ్ళకి శిక్ష కొంచెం తక్కువ ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది. మరి ఎరిగి దాన్ని పాటించని వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉంటుందని మనం చూసుకున్నాం. అలాగే వాక్యానుసారంగా చూసుకున్నా కానీ ఎన్నిసార్లు మనకు వస్తుందంటే అది మీరు ఇక్కడ ఉండేవాళ్ళైనా కానీ, ఆన్లైన్లో ఉండేవాళ్ళు కానీ తర్వాత చూడబోయే వాళ్ళు కానీ ఈ హెచ్చరికలు దేవుడి దగ్గర నుంచి వస్తుందంటే దీన్ని మనం చేయవలసింది మన సిద్ధపాటు ఇక్కడ చాలా చాలా ముఖ్యం. సిద్ధంగా లేనేటప్పుడు మన చివరి రోజుల్లో ఇబ్బంది పడతాము అనేది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే ఈ ఎడపాటు నుంచి మాట్లాడుకున్నాం కదా, 3 భాగములు. దీంట్లో 69 వారములు ఒక భాగం, 70వ వారం ఒక భాగం, మధ్యలో ఉండే ఎడపాటు అనుకున్నాం కదా. ఇది దగ్గర చూసిన 2000 సంవత్సరాలకు పైచిలుక ఉన్నాయి. తర్వాత ఈ అంజూరపు చెట్టు కాలం ఆసనమైంది, అంటే అయిందని చెప్పాం కదా, ఆరంభమైందని చెప్పాం కదా. ఇది ఎక్కడి నుంచి అంటే చూడండి, మనకి వీళ్ళకి ఇశ్రాయేల్ వాళ్ళ కళ్ళు ఎంతవరకు కప్పబడింది, మార్చి 14 క్రీస్తుపూర్వం 445 నుంచి శ్రమల కాలం ముగింపు వరకు వాళ్ళ కళ్ళు కప్పబడింది. ఎందుకు? అన్నియలు సంపూర్ణం అవ్వాలి. దేంట్లో? యేసయ్యలో, దేవుని రాజ్యంలో అన్నియలు అందుకని నేను వచ్చాం. ఆ ఎడపాటును చూడండి, వీళ్ళ కళ్ళు మరుగుపరచబడింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మర్మంలో మనకి దేవుడు బయలుపరిచి ఉన్నారు. మనకు దేవాది దేవునికి మనం స్తోత్రాలు చెప్తాం. ఏదైతే ఈరోజు వర్తమానం వచ్చిందో ఈ వర్తమానం మీ అందరికీ నా విజ్ఞాపన, నా మనవి ఏంటంటే సిద్ధపాటు అనేది చాలా చాలా అవసరం. ఈ సిద్ధపాటు లేని వాళ్ళు చివరి రోజుల చివరి తీర్పులో చాలా చాలా కష్టపడతారు. అందుకని ఎవరైనా కానీ యేసయ్యనే నిజమైన దేవుడు, యేసయ్యనే నా ప్రభువు, యేసయ్యనే రక్షకుడు అని చెప్పేసి ఎరిగి మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని దేవుని రాజ్యంలో కొనసాగించే ఆ జీవితం వచ్చేసి చాలా చాలా అవసరం అనేది ఈరోజు వర్తమానం ద్వారా చెప్పి ఈ వర్తమానం మనకు ముగిస్తున్నాం. దేవునికి మహిమ, దేవునికే స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.